ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. చదువు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చిరొచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాను. మంచిది, థ్యాంక్ యూ. అందరూ బాగున్నారు కదమ్మా? కుశలమైన? థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈరోజు మనకందరం కూడా ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ తెలుగులో మిత్రులు. దేవుని విడలారా, మరి మనమందరం కూడా ఒకరినొకరు ప్రేమ చెప్పుకోవాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి. సెకండ్ తీసుకున్నాం. స్నేహం కదా, స్నేహితులు అంటే ఎక్కడ ఉండాలి? కలిసిమెలిసి ఉండాలి. ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సెకండ్ తీసుకోండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరు స్నేహం తీసుకురా. మీకు స్నేహం వద్దా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవుని బిడ్డలారా, ఈ దినం ముందు దేవుడు మనందరినీ కూడా స్నేహితులుగా భావిస్తున్నాడు. మనము ఆయనకు స్నేహితులుగా ఉండాలి. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు లోకంలో ఉన్నటువంటి స్నేహం కాదు, కానీ ఇహపరమైనటువంటి స్నేహము కాదు, కానీ దేవునితో మన స్నేహము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునికి వద్దంట. మరి ఏ స్నేహం కావాలంట? ఆయనతో స్నేహం కావాలి. ఎవరితో? దేవునితోనే మన స్నేహము. దేవుని బిడ్డలారా, ఈ ఫ్రెండ్షిప్ డే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్లియర్గా దేవుని వాక్యం మనం చదివి చూస్తే 15వ అధ్యాయం 14వ వచనములో, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవుడు ఏం చెప్పాడు? ఏం ఆజ్ఞాపించాడు? మార్కు సువార్త 16:16 ఏం చెప్పాడు? మార్కు సువార్త 16:16 ఏం చెప్పాడు అక్కడ? నమ్మని వాడికి శిక్ష విధింపబడిన. తర్వాత ఆయన ఇంకో మాట చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించలేదు. మనమందరం కూడా యేసు ప్రభు దేవుడిని నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి. తర్వాత ఆయన ఆజ్ఞాపించే యేసు ప్రభు ఆజ్ఞాపించినటువంటి తర్వాత మనమందరం కూడా ఆయన ఆజ్ఞాపించినటువంటి మాటలు ఏట్లోనిగా మనమందరం కూడా యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇవన్నీ దేవుని యొక్క ఆజ్ఞాపించిన మాటలు. తర్వాత అన్నీ ఉన్నాయి. ఆయన ఏమేమి ఉన్నాయి చెప్పినాడు కృత నిబంధనలో యేసు ప్రభు దేవుడు. అవన్నీ మనము పాటించినప్పుడు కదా, అప్పుడు దేవుడు మనకేమవుతాడంట? స్నేహితుడు అవును కదా. చూడండి, దేవుడు మనకు ఎప్పుడు స్నేహితుడు అవుతాడు? ఆయన మనం ఎప్పుడు స్నేహితులుగా చేసుకుంటాడంటే, నేను మీకు ఆజ్ఞాపించినవన్నిటినీ మీరు చేసిన ఎలా మీరు నా స్నేహితులు. దేవునితో స్నేహం అంటే ఎంత గొప్ప ధన్యత కదా. దేవునితో స్నేహం చేయడం అది మామూలు కాదు. దేవుని వల్ల లోకంలో ఉన్నటువంటి కొంత గొప్ప వారితో మనం స్నేహం చేస్తే ఎంతో ఉపొందుతాము. కానీ దేవుడు అందరికంటే పైవాడైన సర్వోన్నతుడు, సజీవుడు, సర్వంతర్యాన్ని, అంత గొప్ప దేవునితో స్నేహం అంటే ఎంత గొప్ప అధిక్యత. అందుకొనకే దేవుని ద్వారా నేను దేవునితో మనము స్నేహం చేయాలంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వన్నిటిని మీరు చేసినలా మీరు నాకు స్నేహితులు అవుదురు. దేవుడు చెప్పిన పని మనము చేస్తే అప్పుడు మనము ఏమవుతామంట? ఆయనకు స్నేహితులు అవుతాం. కానీ మనకు స్నేహము ఎవరితో ఉండాలి? లోకంలో ఉన్న మనుషులతో కావాలా స్నేహము? నిన్ను నన్ను కలిగజేసిన, సృష్టి అంతా కలకలు వేసిన దేవుడితో మన స్నేహం ఉండాలా? ఎవరితో ఉండాలి చెప్పండి? దేవుడితో మన స్నేహము.
అంతే కదా. అందుకే చూద్దాం మరి దేవుడి విడ ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తి వచనం చదువుకుందాం. సామెతల గ్రంథంలో 17:17 మనం చూస్తాం. కంఠస్థ వాక్యం, సండే స్కూల్ వాక్యం. సామెతల గ్రంథము 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మంచి మాట చూడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఎంత మంచి మాట కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. విడువక. మనకు నిజమైన స్నేహితులు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? వాక్యం మనం చదివాము. ఇంతగా మనం చదివాము యోహాను వార్తలు. ప్రాణము పెట్టువాడే నిజమైన. మరి ఎవరు పెట్టారు ప్రాణం? ఎవరైనా పెట్టారా ప్రాణం మీ కొరకు కదా? మనకు స్నేహితులు ఉన్నారు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకోలేని వారు ప్రాణం పెడతారా? అందుకొరకే మన నిజమైన స్నేహితుడు ఎవరు? దేవుడే. ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు కాబట్టి ఆయనే మన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు దేవుడే. ఈ లోకంలో నిజమైన వారు లేరు. మనకు అబద్ధికులే స్నేహితులు తప్ప నిజమైన వారు మనకి ఇక్కడ కూడా కనపడరు. అందుకొరకే మన నిజమైన స్నేహితుడు యేసు ప్రభువే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మన స్నేహము దేవునితోనే ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవునితోనే మన స్నేహము ఉండాలి. చూద్దాం మళ్ళీ. దేవుడు ఈ లోక స్నేహాన్ని ఆయన మెచ్చుకుంటాడా? ఎక్కడైనా ఉందా మెచ్చుకున్నట్లు? యాకోబు పత్రిక 4:4 చదవండి. ఈ లోక స్నేహము దేవుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడా చూద్దాం. యాకోబు పత్రికలో 4:4 చదవండి. పేజ్ నంబరు 212. ఈ లోక స్నేహము దేవునితో వైరవమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువును. బాగా వినండి. మరి ఈ ఫ్రెండ్షిప్ డే కదా, ఈ మిత్ర సంబంధము కలిగినటువంటి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు అన్న మాటనే మనం చూస్తాము. దేవుడు మామూలుగా మనం అనలేదు. మంచి మాటలు చెప్పలే. ఆయన పలకడమే వ్యభిచారులారా అన్నాడు. చిన్న గౌరవం. ఒకవేళ నేను కానీ నువ్వు కానీ ఆ మాట అంటే ఉండకూడదు. పడమని కొడతారు కదా, ఎవరు నీకు వచ్చారంట. అది దేవుడు అంటున్నాడు ఇక్కడ, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరవమని మీరు ఎరుగరా? ఒకవేళ మీ ఇష్టం స్నేహం చేయండి, కానీ స్నేహం చేస్తే మీరు నాకు శత్రువులు. మనం అంటాం నా ఇష్టమయ్యా అంటాం, కానీ ఒకవేళ నీవు ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి వైరం అంట. తర్వాత ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతావు. ఏమవుతావు? శత్రువు అని ఎవరినంటారు? అపవాదిని. ఎవరిని? సాతానుని శత్రువు అంటారు. చూడండి, దేవుడు మనల్ని ఎట్లా చూస్తాడంట? సాతాను లక్షణము కలిగిన వాడినిగా చూస్తాడంట. ఒకవేళ మనం ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుడికి వైరం ఉంటుంది. అందుకొరకు దేవుడి విడల ఈ ఫ్రెండ్షిప్ ఈ రోజు అందరూ ప్రేమించుకోవాలి కదా, స్నేహితులు ఉండాలి కదా, దాని కొరకు ఈ ఫ్రెండ్షిప్ పెట్టింది. నీవెందుకయ్యా వద్దంటున్నావు అని మీరు అనుకోవచ్చు. అది పెట్టినదే ఫ్రెండ్షిప్, అందరూ స్నేహితులుగా ఉండాలని. నీవెందుకు వద్దంటున్నావు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం చలవిస్తుంది, ఈ యొక్క స్నేహము దేవుడికి పడదు. ఒకవేళ చేసినా కూడా ఆయన ఏమంటాడు? శత్రువులు మీరు నాకు అంటాడు. ఒకవేళ చేస్తే మీరు నాకు వైరము కలుగజేస్తారు. మీరు నాకు బిడ్డలు కాదు, నా సంబంధులు కాదు. మరి ఇట్లా చేద్దాం, ఇలాగ స్నేహం చేద్దామా అవుతా? దేవుడు అంటే వద్దన్నాడుగా. మరి మీరు చేస్తారా చేయరు? మీకు ఇష్టం కదా. అయ్యా స్నేహితులు లేకుంటే నేను లేను అనుకుంటారు కొంతమంది కదా. స్నేహితులు నాకు ఎంతో సాయం చేశారంట, కానీ మంచిదే. కానీ
దేవుడితో ఒప్పుకోవడం లేదు ఇక్కడ. ఈ లోక స్నేహము దేవునితో వైరవము. ఎందుకంటే నాకంటే గొప్ప ఎక్కువ ఎవరిని కూడా ప్రేమించరాదని వాక్యం చెప్తుంది కదా. ఆ విధంగా ప్రేమిస్తారేమో అని దేవుడు ఈ లోక స్నేహము నాకు వైరవము. అందుకనే దేవుళ్ళ అదే విధంగానే మనకందరూ కూడా తెలుసు. మొదటి సంకీర్తన మొదటి వచనం చదవండి. మొదటి సంకీర్తన మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువగా, పాపుల మార్గమున నిలువగా, అపహాసకులు కూర్చున్న చోటున. ఈ లోక స్నేహము దుష్టుల సహవాసము వంటిది. ఈ లోక స్నేహము పాపుల మార్గము ఉండేటువంటిది. ఈ లోక స్నేహము అపహాసకులు కూర్చుండే స్థలము వంటిది. అందుకొరకే వాక్యం చెప్తుంది, ఈ లోక స్నేహము శత్రువు కదా, సాతానుడు దుష్టుడు సాతానుడు. కాబట్టి మరి ఈ లోక స్నేహం ఎలాంటిదంట? దుష్ట సంబంధముతో కూడుకున్నది. ఈ లోక స్నేహము పాపులతో కూడుకున్నటువంటిది. ఈ లోక స్నేహము అపహాసకులు ఉండేటువంటి స్నేహం. అందుకనగా దేవుడు అన్నాడు, బాబు ఈ లోక స్నేహము నాకు వైరవము. ఒకవేళ మీరు స్నేహం చేసిన మీరు నాకు శత్రువులు. దేవుడు మరి నీవు నేను మనమందరము ఈ లోక స్నేహాన్ని కోరుతామా లేదా? ఈ విధంగా ఉంటుంది కాబట్టి దేవుడు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగానే ఆ సామెతల గ్రంథము 13:20 చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదవండి. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోక స్నేహము మూర్ఖుల సహవాసము వంటిది. ఈ లోక స్నేహం ఎలాంటిది? మూర్ఖులు ఉండే స్థలము. కాబట్టి దేవుడు ఒప్పుకోడు ఈ లోక స్నేహాన్ని. దేవుడు ఒప్పుకోడు, ఎందుకంటే మీరు చెడిపోతారు. ఇక్కడే మనం చూస్తున్నాం కదా, మూర్ఖుల సహవాసము చేయవాడు ఏమవుతాడంట? చెడిపోవును. అందుకొరకు ఈ లోక సహవాసము స్నేహము మూర్ఖత్వముతో కూడుకున్నది. ఒకవేళ స్నేహం చేసిన మీరు చెడిపోతారన్న ఉద్దేశంతో దేవుడు అంటున్నాడు, ఈ లోక స్నేహము నాకు శత్రువు వంటిది. దేవుని బిడ్డలారా, అంత మంచి మాట మనం చూస్తున్నాం చూడండి. అందుకొరకు మనం ఏం చేయాలనగా జ్ఞానముల సహవాసం. అంటే ఎవరితో ఉండాలి మన స్నేహము? దేవునితోనూ, తర్వాత దేవుని భక్తులతో. ఎవరితోనూ? దేవునితోనూ, తర్వాత దేవుని భక్తులతో కదా. దేవుని నమ్ముకున్న విశ్వాసులతో మన స్నేహం ఉండాలి. అప్పుడు మనము జ్ఞానము కలవారవుతాం, అంతే కదా. ఆ విధంగా కాకుండా మనం లోకస్తులతో స్నేహం చేస్తే దేవుడు శత్రువు అవుతాడు. అదే మాట జ్ఞానులు అనగా ఎవరనగా దేవుని పిల్లలు, మూర్ఖులు అనగా లోకము. దేవునితో దేవుని పిల్లలతో సహవాసము చేస్తే జ్ఞానులం అవుతాం, స్నేహం చేస్తే జ్ఞానులం అవుతాం. దేవునితోనూ దేవుని పిల్లలతో, తర్వాత లోకముతో, అన్యులతో కదా, పాపులతో సహవాసం చేస్తే ఏమైపోతామంట? చెడిపోతాం. అదే మాట మనం చూస్తున్నాం. చివరిగా అదే విధంగానే 27 అదే గ్రంథంలోనే 27:6 చదువుకుందాం. 27వ అధ్యాయము 6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని బుద్ధులు పెట్టును. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తారంట? స్నేహితుల పని ఏం పనంట? గాయము లేపుతాడు. సార్ జాగ్రత్త. ఒక సైడ్ మేలు కోరినట్టు ఉంటుంది, ఇంకొక సైడు కదా చెడగొట్టినట్లే ఉంటుంది. స్నేహితులు చేసే పని ఇది ఉంటుందంట. ఒక సైడ్ ఏమో మేలు కోరుకుంటాడంట కదా, ఇంకొక సైడ్ ఏమో వాడు ఎప్పుడు పడిపోతాడా, వాడు ఎప్పుడు చేస్తాడా కదా, వాడు ఎప్పుడు నశించిపోతాడా అని కోరుకుంటాడట. ఎవరు? స్నేహితులు. మరి ఇవి స్నేహితులా? కాదు కదా. అందుకొరికి దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహం మనకు వద్దు. మరి ఎవరితో స్నేహం చేద్దాం? వద్దంటే
ఎవరితో స్నేహం చేయాలి మరి? లోక స్నేహం వద్దన్నావు, ఎవరితో స్నేహం చేద్దాం? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనము చెప్పుకొని త్వరగా ముగించుకోవడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా మనకందరూ కూడా తెలుసు ఎవరితో స్నేహం చేద్దాము. చదువుకున్నాం కదా మనం, ఎవరితో స్నేహం చేయాలి? యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఎందురు. తర్వాత 12 వచనం కూడా మంచి మాట చూస్తాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించుకుని ఉండడమే నా ఆజ్ఞ. 11 వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. దేవుని ప్రకారం ప్రస్తుత గ్రంథంలో మనము చక్కగా చూస్తున్నాం. ఇక్కడ మన స్నేహము ఎవరితో ఉండాలంట? దేవునితో ఉండాలి. నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు నాను చెప్పిన పనులు మీరు చేస్తే మీరు నా స్నేహితులు. మనము దేవునితో స్నేహము కలిగి ఉండాలి. మన స్నేహము ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలమ్మా? దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తే చాలు. ఆయన చెప్పిన పనులు విశ్రాంతి దినాన్ని ప్రస్తుతంగా ఆచరించాలి. ఆదివారం చర్చికి రావాలని చెప్పాడు కదా. ఎక్కడున్నాం మరి? మనము ఊర్లోకి వెళ్తాం, ఆ దినమే ఊరికి వెళ్తుంటాం, టూరిస్ట్కి వెళ్తుంటాం, ఆ దినమే మాంసంలోకి ఇంటికి తింటాం, పండుకుంటాం. అది స్నేహం కాదు, దేవుడు ఒప్పుకోడు. అందుకని దేవుడు లాగా ఆదివారము ప్రసిద్ధ దినము, ఆదివారము ప్రభు దినము కాబట్టి ఈ దినాన్ని మనం పఠించి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఆజ్ఞాపించినది కాబట్టి ఇది మనం ఏం చేయాలి? అప్పుడే మనము ఆయనకు మిత్రులము. ఎవరు? మిత్రుడు. దేవుడికి స్నేహితుడు. నమ్మి యేసు ప్రభు దేవుడిని నమ్మి ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. ఆయన మార్గంలో జీవించాలి. మనకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు గురించి తనకు ప్రకటించాలి. యేసుక్రీస్తుని పోలు జీవించాలి. ఈ లోకానికి పాపానికి దూరంగా మంచి క్రైస్తవులుగా నీతిని అనుసరిస్తూ ఆయన మార్గంలో జీవించాలి. ఈ విధంగా మనం ఉంటే అప్పుడే మనము ఆయనకు స్నేహితులము. ఆ విధంగా ఉన్నాము. మన స్నేహము ఎవరితో ఉండాలి మరి? దేవునితో ఉండాలి. తర్వాత ఇంకొక వ్యక్తిని జ్ఞానం చేసుకుందాం. మన స్నేహము దేవునితో ఉండాలి. ఎవరు స్నేహం చేశారు దేవునితో? చెప్తారా? దేవునితో ఎవరు స్నేహము చేశారు? ప్రస్తుత గ్రంథములో మనకు తెలిసిన మాటనే. అదే పత్రికలు చూద్దాం. యాకోబు పత్రిక చదువుకున్నాం కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. బాగా వినండి. ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తాము, ఒక వ్యక్తి ఉన్నాడు, మన మూల పురుషుడు అబ్రహాం. ఈ అబ్రహాము గురించి యాకోబు పత్రికలో మంచి సాక్ష్యం చూస్తున్నాము. అబ్రహాము ఎవరిని నమ్మాడంట? అబ్రహాము ఎవరిని నమ్మాడు? దేవుని నమ్మాడు. లోకంలో ఉన్న స్నేహితులను కాదు, లోకంలో ఉన్న పాపమును కాదు, లోకంలో ఉన్నటువంటి దానిని స్నేహితులను ఆయన నమ్మలేదు. మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న స్నేహితులను నమ్ముతాం, వారి మీద ఆధారపడతాం. అది దేవుని వాక్యం చెప్తుంది. లోకంలో ఉన్న స్నేహితులు దేవునికి వైరము, శత్రువులు. అబ్రహాము లోకం నమ్మలేదు, లోకంలో స్నేహితులు నమ్మలేదు. ఎవరు నమ్మాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఎప్పుడైతే దేవుని నమ్మాడు, స్నేహితులుగా భావించుకున్నాడు కదా. దేవుని నమ్మిన తర్వాత పాపము చేయటానికి దారి లేదు. ఎప్పుడైతే పాపము చేయలేదో, దేవునిలో ఉన్నాడో, అప్పుడు అతను నీతిమంతుడు. ఎప్పుడైతే నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డాడో
అప్పుడే దేవుడు ఒప్పుకొని ఇతడు నా స్నేహితుడు. ఎవరు? అబ్రహాము. ఏం తప్పు చేయలేదు కాబట్టి, విశ్వాసము భక్తి కలిగి ఉంది కాబట్టి, ఆయనలో ఏ లోపం లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మాడు, నా మీద ఆధారపడి ఉన్నాడు, నా మీద విశ్వాసం ఉంచాడు, అందుకే అబ్రహాము నా స్నేహితుడని పేరు కలిగెను. చూడండి, మరి నీవు నేను ఎవరు మనకి స్నేహితుడు? దేవుడు. దేవుడు మనకి స్నేహితుడిగా ఉండాలంటే మనం ఎవరు నమ్మాలి? లోకంలో స్నేహితులు నమ్మాలా? దేవుని నమ్మాలా? దేవుని నమ్మితే అది మనకి నీతిగా ఎంచబడుతుంది కదా, సమాధానంగా ఎంచబడుతుంది, మన ప్రతి అవసరం మన కోరిక తీర్చబడుతుంది, అభివృద్ధిని ఆశీర్వాదం ఇస్తుంది. దేవుని నమ్మితే మనకి ఏమి కావాలో అది ఇస్తుంది కదా. ఎప్పుడైతే దేవుని నమ్మి ఆయన మనకు స్నేహితులుగా భావించుకుంటామో, స్నేహితుడు అన్ని అవసరం తీరుస్తాడు కదా. ఈ స్నేహితుడు తీర్చలేడు కానీ పరమంలో ఉన్న స్నేహితుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. నీలో ఉన్న భక్తుడు మెచ్చుకొని దేవుడు నీకు స్నేహితుడుగా ఉంటే అది నీతిగా ఎంచబడుతుంది. ఏ తప్పు చేయవు, ఏ పాపము చేయవు. దేవుడు అంటాడు, మంచి భక్తుడు కాబట్టి దేవుడు ఈమె నా స్నేహితుడు, స్నేహితురాలు అని పేరు మనం పెంచుకుందామా కదా. చూడండి, మరి దేవుడు స్నేహితుడు అనాలంటే ఎంత భక్తి సంపాదించాలో. దేవుడు స్నేహితుడు అనాలి. ముఖ్యమంత్రి అంటాడా స్నేహితుడని? అంటాడా? ముఖ్యమంత్రి అంటాడు. అంతెందుకు, అన్నదమ్ముడు ఒకడు బీదవాడు, ఒకడు ధనికుడైతే సొంత అన్నదమ్ముడే అన్నాడు తమ్ముడిని. అన్న ధనవంతుడైతే తమ్ముడు బీదవాడైతే, ధనవంతుడే అన్న బీదవాడు తమ్ముడిని అనలేడు. అంత గొప్ప దేవుడు అంటాడా కదా. వీడు నా స్నేహితుడని. చూడండి, మరి దేవుడు పిల్లల ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప అర్హత, ఎంత గొప్ప మరి మేలు దేవుడు మనకిస్తున్నాడు. చూడండి, దేవుడిని నమ్మితే ఎవరు ఇవ్వలేని భాగ్యము దేవుడు మనకిస్తున్నాడు. వీడు నా స్నేహితుడు, నా స్నేహితుడు. చూద్దాం, మన స్నేహం ఎవరితో ఉండాలి? మొట్టమొదటిగా దేవునితో ఉండాలంటే మనం ఏం చేయాలి? అబ్రహాములాగా దేవుణ్ణి నమ్మాలి. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. అబ్రహాము లోకంలో ఉన్న స్నేహితులు నమ్మలేదు, దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహాముకు పేరు పెట్టి అంటున్నాడు, ఇతడు నా స్నేహితుడు. చూడండి, మరి ఇతడు నా స్నేహితుడు. అబ్రహాము దేవుడి స్నేహితుడు. అదే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో కూడా అబ్రహాం గురించి ఒక మాటను మనము చక్కగా చూద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం చదవండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. బాగా వినండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ప్రవచనం. అబ్రహాము గురించి ఎవరు ప్రవచించారు? యోసియా ప్రవక్త. అబ్రహాము ఎవరంట? అబ్రహాము ఎవరంట? దేవుని స్నేహితుడని ప్రవచించాడు. చూడండి, నీవు నేను ఎవరికి స్నేహితులుగా ఉండాలి? లోకంలో ఉన్న మనుషులకు స్నేహితులుగా ఉందామా? పరమందున్న మహో గొప్ప దేవుడు, ఆ చక్రవర్తి, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, ఆయనతో మన స్నేహము కలిగి ఉందామా? మన స్నేహము దేవునితో ఉండాలంటే అబ్రహాములాగా నీతిగా ఉండాలి, అబ్రహాములాగా విశ్వాసం ఉంచాలి, అబ్రహాములాగా భక్తితో దేవుని నమ్మాలి. ఖచ్చితంగా మనము ఆయన యొక్క స్నేహితులవుతాం. అట్టి భక్తులు దేవుడు మెచ్చుకొని అంటాడు, ఈమె ఇతడు నా స్నేహితుడు అంటాడు. చూడండి, మొట్టమొదటిగా మనం ఎవరికి స్నేహితులు కావాలి? దేవునికి స్నేహితులు కావాలి. రెండవదిగా ఎవరికి స్నేహితులు కావాలి చూద్దాం. ప్రసిద్ధ గ్రంథంలో రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం
మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 18 మొదటి చదవమ్మా. ఇంత మంచి మాట మనం చూస్తాం కదా ఇక్కడ 18వ అధ్యాయము మొదటి వచనములో దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. బాగా వినండి. ఇక్కడ మన స్నేహము ఎవరితో ఉండాలి? మొదటిగా మన స్నేహము దేవునితో ఉండాలి. రెండవదిగా మన స్నేహము దైవ సేవకులతో ఉండాలి. ఎవరితో? దేవుని బిడ్డలతో, అంటే దేవుని సేవకులతో, దేవుని సేవకులు, పాస్టర్లు కదా, దైవ సేవకులు. ఇక్కడ ఇతడెవరు స్నేహం చేశాడు? దావీదు ఎవరు? దేవుని సేవకుడు, దైవ భక్తుడు, దైవ సేవకుడు, దైవ జనుడు. ఎవరు? దావీదు దేవుని సేవకుడు, దేవుని బిడ్డ, దేవుని సేవ చేసే వ్యక్తి కదా. ఇతనితో ఎవరు స్నేహం పెంచుకున్నారు? యోనాతాను. పేరు చదువుతున్నారా? ఉందా లేదు? అక్కడ ఉందా లేదమ్మా? ఏం ఆలోచిస్తున్నారు? యోనాతాను. 3వ లైన్లో యోనాతాను. ఈ యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. సౌలు కుమారుడు యోనాతాను ఎవరితో స్నేహం పెంచుకున్నాడు? దేవుని సేవకునితో. బాగా వినండి. మరి మొట్టమొదటిగా మన స్నేహము ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. రెండవదిగా మన స్నేహము దైవ సేవకులతో ఉండాలి. ఎవరితో? దైవ సేవకులు ఎంతమంది ప్రేమిస్తారు? చేతులెత్తండి. అన్నీ కాదు, ఎవరైనా కానీ, పాసల్లో కానీ దైవ సేవకులు కానీ ఏం చేయాలి? ప్రేమించాలి. అదే ఆ వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాము. యోనాతాను అనే ఈ వ్యక్తి ఎవరిని ప్రేమించాడు? దేవుని సేవ, దేవుని సేవ చేసేటువంటి మంచి భక్తుడు ఈ యొక్క కదా. దావీదు మంచివాడా చెడ్డవాడా? మంచివాడు కదా, దేవుని సేవకుడు కదా, దేవుని భక్తుడు కదా. దేవుని యొక్క సేవలో ప్రతి విషయంలో ముందు నుండి అన్ని విధాలుగా ఆయన ఏది చెప్తే అది చేసే మహా గొప్ప భక్తుడు. అతని గురించి దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు, మనకు తెలుసు కదా. ఇక్కడ అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనములో ఎందుకు స్నేహం చేశాడో చూద్దాం దావీదుతో. ఆ తరువాత 22వ వచనమమ్మా, 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చెను. ఇక్కడ ఎవరైతాడు? దావీదు. దావీదు ఎవరు? దైవజనుడు, దేవుని సేవకుడు. ఈ దేవుని సేవకులతో సత్సంబంధము పెట్టుకున్నది ఎవరు? స్నేహం పెట్టుకున్నది ఎవరు కదా? మిత్ర స్నేహము. మిత్రమా అన్నది ఎవరు? యోనాతాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. మనం ఏం చేస్తాము? మనం ఎవరితో స్నేహం చేస్తాం? అమ్మాయిలు అబ్బాయిలు కదా, తప్ప ఏముంటుంది స్నేహం. మన స్నేహం ఎక్కడికి మంచిగా ఉంటుందో అమ్మాయిని స్నేహం చేస్తాం. ఎక్కడ అబ్బాయి బాగుండడం అబ్బాయితో స్నేహం చేస్తాం. ఎవరితో డబ్బు ఇస్తాడో, ధనం ఇస్తాడో వారితో స్నేహం చేస్తాం కదా. ఎవరితో లోకానుసారంగా కదా, ఇట్లా ఉండు అట్లా ఉండాలి, లోకానుసారం పనుల గురించి చెప్తాడు, వారితోనే స్నేహం చేస్తాం.
అట్లా స్నేహం చేసి చెడిపోతారని దేవుడు చెప్తున్నాడు. ఇలోక స్నేహము దేవునికి వైరం. ఇలోక స్నేహము చేస్తే దేవుడు ఏం చేస్తాడట? శత్రువు అంటాడు. చూడండి, నా బిడ్డలు చెడిపోకూడదని దేవుడు అంటున్నాడు, ఇలోక స్నేహం చేయొద్దండి, ఈ స్నేహము నాతోనే ఉండాలి. దేవుడితో ఉంటే మనం చెడిపోం. అందుకని దేవుడు చెప్పేది, ఈ స్నేహము నాతో ఉంటే మీరు ఎప్పుడు చెడిపోరు. దేవుడు ఎంతగా మంచి మాట చెప్పాడు కదా మనకు. చూడండి, మనం దేవుడి వాక్యాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. రెండవదిగా మన స్నేహము దేవుడి సేవకులమ్మ, పిల్లలు కాదు. ఎవరితో ఉండాలి? రెండవది దేవుడిని సేవకులు ప్రేమించాలి. కనపడినప్పుడు వందనాలు పెట్టాలి. ఏ సేవకుడైనా కూడా పాస్టర్ని ప్రేమించాలి కదా. మన సంఘంలో పాస్టర్లు చేసిపోయి ఉంటారు, కనపడుతారు. ఎంతమంది ఉన్నారు పెట్టి చెప్పండి. మన సంఘంలో పాస్టర్లు ఇంతమంది ఉన్నారు కదా, వస్తుంటారు కదా. ఎంతమంది వాటిని ప్రేమిస్తుంటారు? అక్కడికి ఎవరెవరు వద్దు కానీ మన సంఘంలో పాస్టర్గా సేవ చేసి వెళ్ళింటారు, కనపడుతుంటారు, వస్తుంటారు. ఎంతమంది ప్రేమిస్తారు? కాబట్టి దేవుని పాస్టర్లు కానీ, సేవకులు కానీ, దైవ సేవకులు కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా వారికి ఏం చేయాలి? అర్థం. రెండవది ఏంటి? దేవుని సేవకులను ప్రేమించాలి. మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవుని సేవకులతో. తర్వాత ఇక్కడ యోనాతాను మంచి భక్తుడు. ఆయన ఎవరితో స్నేహం చేయలేదు. మంచి మంచి బలాత్తులు ఉన్నారు, మంచి మంచి రాజులు ఉన్నారు కదా. ఆయన దగ్గర ఈ స్నేహం చేయాలంటే ఎంతోమంది ఉన్నారు, సైనికులు ఉన్నారు. కానీ ఎవరితో స్నేహం చేయకుండా అతనికి శత్రువుగా ఉన్నటువంటి దావీదుతోనే స్నేహం చేశాడు. ఎందుకు స్నేహం చేశాడు? తన తండ్రి దావీదు భయంకరమైన శత్రువు. దావీదులో ఉన్నటువంటి మంచి సుగుణాలను చూసి, దావీదులో ఉన్నటువంటి మంచి బుద్ధులను చూసి, దావీదులో ఉన్నటువంటి సద్భక్తిని చూసి యోనాతాను ఏం చేశాడు? అతన్ని స్నేహించాడు. ఇలాంటి మంచి దైవ సేవకుడు, ఇలాంటి మంచి దేవుడి సేవకుడు దావీదుతో స్నేహం చేయడం అది ఎంతో మంచిదని గ్రహించాడు యోనాతాను. అందుకనే యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. మన స్నేహము రెండవదిగా ఎవరితో ఉండాలి? దేవుని సేవకులతో. మూడవదిగా చూద్దాం. మూడవదిగా దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో మూడవదిగా మన యొక్క స్నేహము ఎవరితో ఉండాలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే ఫిలిమోను పత్రికలో చూద్దాం. ఫిలిమోను పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం. పత్రికలు వెళ్ళుకోండి, చివరిగా వెళ్ళుకోండి. ఫిలిమోను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం తీసినారా లేదా? ఫిలిమోను చదవండి, చదవాలి. 1వ అధ్యాయము 1వ వచనము. గట్టి చదవండమ్మా. యేసుక్రీస్తు ఖైదీ అయినా సహోదరుడైన తిమోతియును నా ప్రియుడును జత పనివాడైన ఫిలోమోనుకు మన సహోదరు అయిన అఫియాకును తోటి ఏదుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయును. మొదటి భాగంలోనే మనము చూస్తే మా ప్రియుడు జత పనివాడమైన ఫిలోమోను, మా ప్రియుడు జత పనివాడైన ఫిలోమోను. జత పనివాడు, జత కట్టుట. జత కట్టుట అంటే ఏంటంటే, జత అంటే ఏంటి తెలుస్తుంది? తెలుసా? జత జత వాళ్ళిద్దరు బాగా జత ఉంటారు అంటారు కదా. తెలుసా ఈ పదం మాట? మీకు తెలుసా తెలీదా? జత కట్టుట, జతగాళ్ళు అంటారు, జత కట్టుట కదా. ఇది జత అంటే స్నేహం. ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవుడు ఉన్నారు మా ప్రియుడు
జత పనివాడైన ఫిలెమోను. ఫిలెమోను మంచి స్నేహితుడట, మంచి జతగాడట. మంచి స్నేహితుడు, జతగాడంటే స్నేహితుడు, జత కట్టుట. ఈ ఫిలెమోను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? ఎవరు సాక్ష్యం ఇచ్చారు చెప్పారు కదా. ఖైదీనైనా పౌలు, సహోదరుడనైనా తిమోతియును, మా ప్రియుడును, జత పన్నువాడనైనా ఫిలెమోనుకును. తిమోతి ఉన్నాడు అక్కడ, ఇంకెవరున్నారు? ఫిలెమోను. వీరు కూడా పౌలుకు ఎలాంటి వాళ్ళంతా? మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు. ఈ ఫిలెమోను తిమోతి ఎవరితో జతకట్టారు? ఎవరితో స్నేహం చేశారు? చెప్పాను కదా తర్వాత. దావీదు ఎవరితో స్నేహం చేశాడు? యోనాతాను. దావీదు ఎవరు? దేవుని సేవకుడు. తర్వాత యోనాతాను ఎవరు? విశ్వాసం, భక్తులు కదా. అసలు గంధంలో మనం చూస్తాము దేవుడు విడలారా, ఇతడు దైవ సేవకులతో కదా జత కట్టాడు. తర్వాత ఫిలెమోను తిమోతిల గురించి పౌలు సెలవిస్తున్నాడు. ఈ తిమోతియు తర్వాత ఫిలెమోను నాకు జతగాడు, నాకు స్నేహితుడు. పౌలు ఎవరు? దేవుని సేవకుడు. మనము కూడా ఏం చేయాలి? మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవుని సేవకులతో. మన స్నేహము దేవుని సేవకులతో ఉంటే వారు మంచిగా ఉండండి అని చెప్తారు. సినిమాలకు వెళ్ళదండి, సిగ్గులు తాగద్దండి, బీరుడు సలహా తాగద్దండి, కష్టపడి చదువుకోండి కదా, కళ్ళు తాగద్దండి, పాపము చేయొద్దని చెప్తారా? చెప్పారు సేవకుడు. సేవకులు చెప్పేది మంచి మాటలే కదా. వారితో స్నేహం చేస్తే మంచి కూడా మనం చెప్తారు. కాబట్టి అట్టి స్నేహాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు కోరుకోవాలి. అట్టి స్నేహాన్ని కోరుకోవాలి. ఫిలెమోనులాగా, తిమోతిలాగా దైవ సేవకులతో మన స్నేహము ఉండాలి కదా. తర్వాత యోనాతానులాగా దేవుని సేవకుడైన దావీదుతో చేసిన స్నేహము, మన స్నేహము ఉండాలి. దేవుని సేవకులతో మన స్నేహముగా కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో నేను తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, మరి మొట్టమొదటిగా మనము 2 మాటలు విన్నాం. మన స్నేహము ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. రెండవదిగా మన స్నేహము ఎవరితో ఉండాలి? దేవుని సేవకులతో ఉండాలి. ఆ విధంగా ఉందామా? దేవుని పిల్లలారా, ఆ విధంగా ఉంటే నేను ఎప్పుడు చెడిపోము కదా. దేవునితో, దేవుని సేవకులతో స్నేహం చేస్తే ఎప్పుడు చెడిపోము, ఎప్పుడు కూడా నష్టం రాదు. ఎప్పుడు కూడా మనము దేవునికి వైరముగా ఉండాలి. కాబట్టి దేవుడు చెప్పాడు, ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోక స్నేహం చేయకూడవాడు నాకు శత్రువును. ఏమవుతాడట? నాకు శత్రువును. మంచి మాట విన్నా కదా. కాబట్టి మన స్నేహము దేవునితోనూ, దేవుని పిల్లలతోనూ, దేవుని సేవకులతో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేసి, వరదలు చేసి అభివృద్ధిపరిచేటువంటి వారిగా ఉంటాడని వాక్యం ద్వారా మీకు హెచ్చరిస్తూ బలపరుస్తున్నాను. దేవుని యొక్క స్నేహితులుగా మనం ఉండాలంటే ఆ ఎబ్రీ పత్రికలో ఒక మాట చదువుకొని దేవుని వాక్యాన్ని పూర్తి చేస్తాం. ఎబ్రీ పత్రిక మనకంతా కూడా తెలుసు. అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు కదా, ఈ అబ్రహాము దేవుని స్నేహితులని పేరు కలిగాను. ఎందుకు దేవుని స్నేహితులని పేరు కలిగింది అని మనం చూస్తే కదా, మనకందరూ కూడా తెలిసిన మాటలే. 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఏదైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణము. 9వ వచనములో విశ్వాసమును బట్టి దేవుని గుణాల విశ్వాసము. దేవుని వాక్యాన్ని మనం చూస్తాము. ఏం కలిగి ఉన్నాడంట? విశ్వాసం. తర్వాత ఇంకొకటిగా అబ్రహాము గురించి మనం చూస్తే పునాదులు గల పట్టణము కొరకు ఏం చేసిన అబ్రహాము? ఎదురు చూచాడు. విశ్వాసం ఉంది, తర్వాత భక్తి ఉంది, తర్వాత దేవుణ్ణి నమ్ముతూ కదా ఏ తప్పు చేయకుండా జీవించాడు. కాబట్టి అబ్రహాము గురించి దేవుడున్నాడు, ఈ అబ్రహాము నా స్నేహితుడు, ఈ అబ్రహాము నా స్నేహితుడు. తర్వాత దావీదు
అందరూ ఉన్నారు కానీ శత్రువునే ప్రేమించాడు. దావీదు దగ్గర చాలా సైన్యం ఉంది, బహుమంది భార్యలు ఉన్నారు, భార్యలను ప్రేమించవచ్చు కదా కదా. చాలామంది సైనికులు ఉన్నారు, దావీదు కొరకు ప్రాణం అర్పించే వారు కూడా ఉన్నారు. కానీ ఎవరిని స్నేహితుడిగా భావించుకోలేదు దావీదు. శత్రువు కుమారుడైనటువంటి యోనాతానుని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకునేను. స్నేహితులు ఏం చేస్తారు? ఆపదల నుండి ఏం చేస్తారు? స్నేహితులు ఆపదల నుండి రక్షిస్తారు. యోనాతాను ఏం చేశాడు? తన తండ్రి సౌలు దావీదును అనేక పర్యాయములు చంపడానికి వచ్చినప్పుడు సౌలు తన తండ్రి చేతిలో నుంచి దావీదును అనేక పర్యాయములు తప్పించిన వ్యక్తి ఎవరంట? ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను. చూడండి, అందుకొరకే ఏం చేశాడు దావీదు? యోనాతానుని ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. ఇంకొక వాక్యంలో చూస్తే భార్య భర్తలు ప్రేమ కంటే గొప్ప స్నేహం ఉంటుంది. చూడండి ఎంత గొప్ప స్నేహం చేశాడు కదా. అందుకొరకు దేవుడు నేను మనమందరము కూడా ఎవరితో ఉండాలి? మన స్నేహము దేవుడితో ఉండాలి. రెండవదిగా మన స్నేహము దేవుని సేవకులతో. మన స్నేహము మనకందరూ కూడా తెలుసు, అన్యులతోనే కాదు, లోకంలో పాపులతో కాదు, కానీ మన స్నేహము ఉండాల్సింది క్రైస్తవులతో. ఎవరితో? దేవుని పిల్లలతో. దేవుని మాధ్యమంలో ఉన్న పిల్లలతోనే మన స్నేహము ఉండాలి. అటు ఇటు కాకుండా లోకంలో ఎవరు తప్పించినా వాడిని స్నేహం చేద్దండి కదా. ఎవరు మనము ఆశపడి రమ్మని చెప్పినా కూడా ఆశకి వెళ్ళి మీరు స్నేహం చేద్దండి. ఎవరు నమ్మరాదు, ఎవరు నమ్మరాదు, ఎవరిని స్నేహం చేయరాదు కదా. ఎవరితోనే మన సాంగత్యము ఉండకూడదు. అందుకని ప్రతి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ నమ్మి మోసపోతే నీ జీవితానికే నష్టం. డబ్బిచ్చాడు కదా, ధనం ఇచ్చాడు కదా, ఆదుకున్నాడు కదా అనేటువంటి ఆ వ్యక్తి, ఆదుకున్న వ్యక్తి, ఆ డబ్బిచ్చిన వ్యక్తి ఏం చేశాడంట? మేలు కోరి స్నేహితుడు ఏం చేశాడంట? గాయము. అలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త కదా. డబ్బిస్తారు, ధనం ఇస్తారు, అన్ని ఇస్తారు. తర్వాత వాడు దేని కొరకు డబ్బులు ఇచ్చాడో అది నీకు తెలియదు. నువ్వు అనుకునొచ్చు, అబ్బా ఎంత డబ్బు నాకు సాయం చేశాడు. అబ్బాయి విషయంలో కానీ, అమ్మాయి విషయంలో కానీ, లేదా ఎవరి విషయంలోనైనా డబ్బు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఎంత బాగా ప్రేమించాడు. మనం పడిపోతే వాడు ఏం చేస్తాడట? గాయం తీస్తాడట కదా. డబ్బు ధనం ఇచ్చి స్నేహం చేసేవాడు ఏం చేస్తాడట? గాయం తీస్తాడు. చాలా జాగ్రత్త ఉండాలి. మనం ఈ లోక మనుషులతో చాలా జాగ్రత్త ఉండండి. స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎవరైనా కానీ లోక మనుషులతో స్నేహం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం విచారించి స్నేహం చేద్దాం. లేకపోతే ఎవరు అవసరం లేదు, దేవుడి మీద ఆధారపడండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయము చేసి ఆయన మీకు స్నేహితుడిగా ఉంటే మీకు ఏం తక్కువ చేయకుండా పరమున్న ఆ స్నేహితుడు మీకు అన్నీ సాయం చేస్తాం. కాబట్టి దేవుడి మీద ఆధారపడదాం, దేవుడితో స్నేహం చేద్దాం. ఆయన ద్వారా అన్ని మేలు పొందుకొని పరలోక రాజ్యానికి సమాధానం సంతోషించినటువంటి వారసులుగా ఉండడానికి మనము సిద్ధపడదాం. అబ్రహాము లాగా దేవునితో కదా స్నేహం చేద్దాం. తర్వాత తిమోతిని ఫిలిప్పుల లాగా దైవ సేవకులతో స్నేహం చేద్దాం. తర్వాత ఇంకెవరు యోనాతాను లాగా దావీదు సేవకులతో స్నేహం చేసినట్లు మనము కూడా దేవుని సేవకులతో, దేవుని పిల్లలతో స్నేహం చేసి మంచిగా ఉందాం. పరలోకానికి వారసులుగా జీవితాం. అతి ధన్యత, అతి భాగ్యము ఈ ఫ్రెండ్షిప్ రోజు చేసిన మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించడం కాక ప్రార్థన చేసుకుందాం. ఇటు వాక్యము మనలో ఫలించడానికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. శ్రీమతి ప్రేమిలమ్మ గారు ప్రార్థన చేస్తారు. శ్రీమతి ప్రేమిలమ్మ గారు, పెద్దల రామయ్య గారి యొక్క సత్యమని.
పాడేసింది.